ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించబోతూ ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. ఆదిలో ఉండినట్లు మీకు న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఈ ఆలోచనకర్తలు లేకపోవడం వల్ల, ఈ న్యాయము చెప్పేవాళ్ళు మనకు లేకపోవడం వల్ల కొన్ని తప్పుటడుగులు వేసి తప్పుడు వ్యాపారాలు చేసి మనం మోసపోయాం. రాంగ్ నిర్ణయాలు తీసుకొని చదవకూడని చదువులు చదివి చేయకూడని ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ అయి నాశనంలో ఉన్నాం. ఇక మీదట మనలను ఆ నాశనంలో నుండి, ఆ కష్టంలో నుండి తప్పించి మనకు చక్కని ఆలోచనకర్తలను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. న్యాయముగా నడుచుకొనడానికి కావలసినటువంటి న్యాయమును చెప్పువారిని కూడా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీవు వెళ్ళే నీ దేవుని మందిరానికి జనులు గుంపులు గుంపులుగా, దేవుని ఎరుగని జనము ఈ అంత్యకాలంలో ఒక మంద వలె, ఒక ప్రవాహము వలె రాబోతూ ఉన్నారు. దేవుని మందిరము ఒక అంత్యదినములలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి ఎత్తైన పర్వతముగా మరి ఉండబోతూ ఉంది. ఆ పర్వతంలోనికి, ఆ దేవుని పర్వతంలోనికి, ఆ దేవుని మందిరంలోనికి దేవుని ఎరుగని జనములు గుంపులు గుంపులుగా మరి యాకోబు దేవుని మందిరంలోనికి మేము వెళదాం, ఆయన మనకు బోధ చేస్తారు, ఆ బోధ విందామని జనులు రాబోతూ ఉన్నారు. ఇంతకాలం చీకటిలో నడిచిన నీవు, గాఢాంధకార లోయలో నడిచిన నీవు, ఇక మీదట దేవుని వెలుగు నీ మీదికి రాబోతూ ఉంది. ఇంతకాలం నీలో చీకటి ఉండింది. ఆ చీకటి సాతాను లోక ఆచారాలతో నువ్వు ముందుకు నడిచావు. కానీ ఇక మీదట దేవుని వెలుగు నిన్ను ఉదయించింది. ఈరోజు ఆ దేవుని వెలుగు నీలో ఉదయించడం ద్వారా ఆ దేవుని వెలుగులో నీవు నడవబోతూ ఉన్నావు. దేవుడు మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. తన కృపను బట్టి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు, కార్యాలు చేసి దేవుడు నువ్వు చేయు ప్రయత్నములను ఆశీర్వదించి నిన్ను పోషించబోతూ ఉన్నాడు. దేవుడు నీకు పోషణకర్తగా, అన్నోదకములను ఇచ్చువాడుగా, ఆహారమును ఇచ్చువాడుగా ఉండబోతూ ఉన్నాడు. దేవుడు నీకు సంరక్షణకర్తగా ఉండబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పోషించబోతూ ఉన్నాడు. నీకు ఇటువంటి చింత అవసరం లేదు. అంతేకాకుండా దేవుడు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఈ దినమున మేలు చేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఇంతకాలం నీకు కీడు జరిగింది, నష్టం జరిగింది, లాస్ జరిగింది. వ్యాపారంలో ఏం చేసినా నష్టమే. కానీ ఇక మీదట దేవుడు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. అందుకు అర్హత ఏంటంటే దేవుడు కృపగలవాడు, దేవుడు నీతి గలవాడు, న్యాయవంతుడు. నీవు కూడా మరి దేవుని నీతిని కలిగి జీవించడం వల్ల, దేవుని న్యాయము కలిగి జీవించడం వల్ల గొప్ప మేలును ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. కీడు, నష్టం అనేది నీ ఇంటిలో నుండి, నీ వ్యాపారంలో నుండి, నీ ప్రయత్నంలో నుండి నష్టం అనేది తొలగిపోతుంది యేసుక్రీస్తు నామములో. కొంతమంది స్త్రీలను దేవుడు ఏలికలుగా ఎన్నుకొనబోతూ ఉన్నాడు. కొంతమంది స్త్రీలకు దేవుడు అధికారం ఇచ్చి వారు పరిపాలకులుగా, అధికారులుగా, ఏలికలుగా ఉండబోతూ ఉన్నారు. ఒక గుంపును, ఒక సమాజాన్ని ఏలేవారిగా, నడిపించేవారిగా, ఏలికలుగా స్త్రీలను దేవుడు ఎన్నుకొనబోతున్నాడు. కొంతమందిని, మీలో కొంతమందిని కొన్ని రకాల శోధనల నుండి దేవుడు నిన్ను విమోచించబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కృపగలవాడు, కరుణ గలవాడు. కాబట్టి నీవు కూడా నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తున్నావు. కాబట్టి నిన్ను కూడా దేవుడు చూచాడు. నీ నీతిని, నీ యథార్థతను చూచిన దేవుడు విమోచింపబోతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల నుండి, ఆ శోధన నుండి, ఆ కష్టము నుండి, ఆ నష్టము నుండి, సాతాను నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే, ఈ క్షణము నుండే నీవు యేసుక్రీస్తు నామములో విడుదల చూడబోతూ ఉన్నావు. మీ బంధువుల్లో కానీ, మీ గ్రామంలో కానీ మంత్రాలు చేసేవారిని, చేతబడి శక్తులతో నింపబడి మంత్రప్రయోగాలు చేసేవారిని దేవుడు లేకుండా చేయబోతూ ఉన్నాడు. దేవుడు వారిని మార్చబోతూ ఉన్నాడు. దేవుడు వారిని లేకుండా చేయబోతూ ఉన్నాడు. అంతేకాకుండా సోదె చెప్పేవారిని కూడా దేవుడు లేకుండా చేయబోతూ ఉన్నాడు. ఇక వారు సోదె చెప్పరు, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు చేయరు. అంతేకాకుండా కొన్ని రకాలటువంటి శిల్పశాస్త్రము,
అంతేకాకుండా దినములు, అమావాస్య ఇవన్నీ కూడా మరి చెప్పేవారిని దేవుడు మరి వారిని మరి ఆ శాస్త్రాలను తీసివేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇవి తీసివేయడం ద్వారా మీరు దేవుని ఆత్మ మీలోనికి వచ్చి సంతోషంగా ఆనందంగా ఉండబోతూ ఉన్నారు. ఈ చీకటి శక్తులు పంపేవారు ఉండడం వల్ల కొన్ని రకాల రోగాలు, కొన్ని రకాల అశాంతి, కొన్ని ఆటంకాలు, అభివృద్ధికి ఆటంకాలు, మరి కొన్ని రకాల ప్రమాదాలు, కొన్ని మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అందుకనే సోదెగాండ్రని మాంత్రిక శక్తులు చేసేవారిని దేవుడు తీసివేయబోతున్నాడని యెషయా గ్రంథంలో మరి 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఈ దినము నుండే వారిని నీ జీవితంలో ఎంటర్ అవ్వకుండా, ఆ శక్తులు ఎంటర్ అవ్వకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు పరిశుద్ధుడు అనే పేరు పెట్టబోతూ ఉన్నాడు. ఈ రోజు నుండి నువ్వు పరిశుద్ధురాలివి. ఈ రోజు నుండి నువ్వు పరిశుద్ధుడవు. ఇంతకు ముందు నువ్వు పాపి అని నిన్ను పిలిచి ఉన్నారు అందరూ. ఇంతకుముందు అపవిత్రురాలు అని పిలిచి ఉన్నారు. ఇంతకుముందు హింసకురాలు, ఇంతకుముందు మోసగాడు, ఇంతకుముందు వ్యభిచారి, ఇంతకుముందు దొంగ, ఇంతకుముందు గయ్యాలి, ఇంతకుముందు సోమరిపోతు, ఇంతకుముందు అన్యాయం చేసే స్త్రీ, ఇంతకుముందు తాగుబోతు, తిండిబోతు, తిరుగుబోతు అని చెడ్డ పేరులు మనలో కొంతమంది కలిగి ఉన్నాం. ఇక మీదట దేవుడు నీకు ఒక పేరు పెట్టబోతూ ఉన్నాడు. ఆ పేరు ఏమిటంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు. నిన్ను కూడా ఆ నిందను తొలగించి, ఆ పాపమును తొలగించి, ఆ గుణ లక్షణములు నీలో తొలగించి, ఈ క్షణం నుండి, ఈ దినం నుండి నిన్ను పరిశుద్ధుడు అనే నామకరణం దేవుడు నీకు పేరు పెట్టబోతున్నాడు. ఇక మీదట ప్రజలు నిన్ను దొంగ అనరు, వ్యభిచారి అనరు, మోసగాడు అనరు, అన్యాయము చేయువాడు అనరు, వంచకుడు అనరు, గయ్యాలి అనరు, సోమరిపోతు అనరు, తిండిబోతు అనరు, పరిశుద్ధుడు అంటారు. పరిశుద్ధురాలు అని నిన్ను పిలుస్తారు. గౌరవంగా నిన్ను సంబోధించబోతూ ఉన్నారు. యేసు ప్రభు ఈ కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యేకంగా మనలో కొంతమందితో మాట్లాడుతున్నాడు. మనకు కొన్ని రక్తపు మరకలు, రక్తాపరాధ దోషము మనలో ఉంది. మన ద్వారా ఎవరో రక్తము చిందించబడింది. ఏదో ఒక రీతిగా అది నువ్వు యాక్సిడెంట్ చేసి ఉండవచ్చు, నువ్వు పెట్టిన హింస వల్ల ఒక వ్యక్తి మరణించి ఉండవచ్చు, నువ్వు చేసిన మోసం వల్ల ఒక వ్యక్తి చనిపోయి ఉండవచ్చు, నువ్వు చేసిన ద్రోహం వల్ల ఒక వ్యక్తి మరి నేను బ్రతకను చనిపోతానని చనిపోయి ఉండవచ్చు, నువ్వు ఒక వ్యక్తిని చంపి ఉండవచ్చు, నువ్వు ఒక వ్యక్తిని అన్యాయం చేయడం ద్వారా వారు చనిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రక్తాపరాధ దోషం నీలో ఉండడం వల్ల నువ్వు శాపగ్రస్తుడుగా ఉన్నావు. దేవుడు ఆ రక్తాపరాధ దోషమును తీర్పు తీర్చి ఆత్మతో దేవుడు నీ మీదికి వచ్చి, దహించు అగ్నిగా నీ మీదికి దేవుడు వచ్చి నీ పాపమును శుద్ధీకరించబోతూ ఉన్నాడు. నిన్ను క్షమించి నీతో ఆ పాపమును ఒప్పింపచేసి, మరి ఇంతకాలం ఆ శిక్షను, ఆ శాపాన్ని నువ్వు అనుభవించావు, ఆ దోషిగా ఉన్నావు. దేవుడు నిన్ను క్షమించి ఆ రక్తాపరాధ దోషమును తొలగించి, ఆ రక్తపు మరకలు కడిగి నిన్ను దేవుడు క్షమించి, ఆ దోషము నుండి, ఆ ఘోర పాపము నుండి దేవుడు నిన్ను క్షమించి ఆ దోషమును మరి తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ఆ తీర్పు నీకు క్షమాపణ రాబోతూ ఉంది. ఆ కోర్టులో నీకు విడుదల రాబోతూ ఉంది. ఆ విషయంలో నువ్వు చేసావు, కానీ నీకు అనుకూలంగా దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ మరక, ఆ ప్రాణహత్య చేసిన నీకు ఆ మరక నీ జీవితంలో నుండి దేవుడు తుడిచివేసి కడగబోతూ ఉన్నాడు. దహించు ఆత్మ విడుదల అవ్వబోతుంది. నీలో నీ పక్షమున దేవుడు మరి కోర్టులో కూడా వాద్యమాడి దేవుడు తీర్పు తీర్చి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఎండవేళ నీకు నీడగా ఉండడానికి, గాలి వానకు ఆశ్రయముగా ఉండడానికి దేవుడు ఒక పర్ణశాలను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎండ బాగా ఎక్కువైపోయింది. నీ జీవితంలో కష్టాలు బాగా ఎక్కువైపోయాయి. నీ జీవితంలో గాలివాన తుఫానులు బాగా అధికమైపోయాయి. ఆ ఎండను, ఆ తుఫానులను, ఆ శోధనలను, కష్టాలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఆశ్రయముగా దేవుడు నీకు ఒక పర్ణశాలను కట్టబోతూ ఉన్నాడు. ఆ పర్ణశాలే బలిపీఠము, ప్రార్థన, దేవుని మందిరము. అది నీకు ఆశ్రయముగా ఉండబోతూ ఉంది. ఆ పర్ణశాల, ఆ దేవుని సన్నిధి, ఆ ఇంటిలో ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబ ప్రార్థన అనే పర్ణశాల దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఇక మీదట మీరు కుటుంబ ప్రార్థన చేయబోతూ ఉన్నారు, వ్యక్తిగత ప్రార్థన చేయబోతూ ఉన్నారు. దేవుని మందిరము ఒక పర్ణశాలగా నీకు ఉండబోతుంది. దేవుని సేవకుల సహవాసం ఒక పర్ణశాలగా నీకు ఉండబోతుంది. ఎండవేళ ఇక నీకు
వడదెబ్బ తగలదు, చల్లదనంలో ఉండడానికి ఆశ్రయంగా ఉంటుంది. అంతేకాకుండా గాలివానలు కొట్టినప్పుడు కూడా ఆశ్రయంగా ఉండడానికి దేవుడు ఒక పర్ణశాలను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడిట్టి కార్యాలు చేయబోతున్నాడు. అయితే ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి, కానీ కొన్ని విషయాల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినాలి. మరి నువ్వు కూడా చేయాల్సినవి ఉన్నవి. దేవుడు నీలో కొన్ని మార్పు చేసుకోవాల్సినవి కూడా దేవుడు నీకు సూచిస్తున్నాడు. అవేమిటంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ఉంటుంది. మరి చూడండి, నా పిల్లలు తిరుగుబాటు చేసి ఉన్నారు. కాబట్టి దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేయడానికి వీల్లేదు. ఈరోజు నుండి దేవుని మీద తిరుగుబాటు చేయకుండా నువ్వు ఆగిపోవాలి. అంతేకాకుండా నువ్వు దేవుని విసర్జించిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దేవుని నువ్వు విసర్జించకూడదు. దేవుని నువ్వు విసర్జించే వ్యక్తిగా ఉండకూడదు. అంతేకాకుండా మరి సియోను కుమార్తె బహు గర్వము కలదై ఉన్నది అని దేవుని వాక్యంలో ఉంది. మరి దేవుని మీద మనం తిరుగుబాటు చేయకుండా ఉండాలి. గర్వము అనేది మనలో ఉండకూడదు. గర్వము ఉన్నవారంట అనగద్రొక్కబడుతారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంతేకాకుండా అమావాస్య, మరి ఈశాన్యం, మరి ఇటువంటి ఆచారాలు నీలో ఉండకూడదు. అప్పుడు దేవుడు ముందు చెప్పిన వాగ్దానాలు నీతో నెరవేరుస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు. నీకు దేవునితో వివాదం ఉండకూడదు. పాపానికి సంబంధించిన వివాదం, మనుషులతో కూడా ఎవరితో నీకు వివాదం అనేది ఉండకుండా ఉంటే ఈ వాగ్దానాలన్నీ నీ పట్ల జరుగుతాయని. అహంకారము, గర్వము కూడా ఉండకూడదు. దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేయకూడదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేయకూడదు. అహంకారము, గర్వము ఉండకూడదు. అహంకారము ఉన్నవారినంట దేవుడు అణిచివేస్తాడట. గర్వము ఉన్నవారిని దేవుడు పడద్రోస్తాడట. వీటిని మన నుండి తొలగించినప్పుడు దేవుడు మన జీవితంలో మనం తొలగించుకున్నప్పుడు మన జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్పు జరుగుతున్నాయి. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్.